హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా అండ్ సింపుల్గా హోమ్ మేడ్ శాండ్విచ్ చూసేద్దాం. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ దానికి మనకు కావాల్సినవి 1 స్పూన్ కెచప్ అండి అండ్ 1 స్పూన్ మయోనీస్ తీసుకున్నాను. అండ్ ఇవి చీజ్ స్లైసెస్ అండి, మనకి ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో. అండ్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్యారెట్ తురుము అండ్ క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1 ఆనియన్ 1 చిల్లీ చిన్న చిన్నగా కట్ చేసుకొని 1 టమాటో కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, సో దట్ ఈజీగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. అండ్ దీనిలో మీరు కావాలంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టము. వెజ్జీస్ తినేవాళ్ళు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్సే ఉన్నాయి. మీకు కావాల్సినవి మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇవి వెజ్జీస్ యాడ్ చేసిన తర్వాత సాసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ వన్ థింగ్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది, సో యాడ్ చేసుకోండి. అది కూడా చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి 1 లేయర్ ఆఫ్ టమాటో కెచప్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేయొద్దు, స్కిప్ చేసేయచ్చు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెజ్జెస్ మిక్స్ ఉంది కదా, అది ఒక థిన్ లేయర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, బాగా ఎక్కువ పెడితే మనకు కుక్ అవ్వదు. సో థిన్ లేయర్ యాడ్ చేసి చీజ్ స్లైస్ అండి ఇది. మనం ఈ ప్లేస్లో మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. తర్వాత ఇంకో థిన్ లేయర్ ఆఫ్ ఇక్కడ మిక్స్ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత పైన టాప్ ఆఫ్ ది బ్రెడ్ స్లైస్కి కూడా 1 లేయర్ ఆఫ్ కెచప్ రాసేసి క్లోజ్ చేసేయడమేనండి. ఇంకంతే. దీన్ని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ కానీ అవైలబుల్గా ఉంటే బటర్ స్ప్రెడ్ చేయండి, బాగుంటుంది. సో నాకు బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి, లేదంటే బ్రెడ్ ఈజీగా మాడిపోతుంది, లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి. సో సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఇట్లాంటిది ఒక మూత బార్లిచ్చుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, వెంటనే అయిపోయింది అనుకోకండి. నేను ఇది టైం ల్యాప్స్లో పెట్టాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే మనకి లోపల చీజ్ అనేది కూడా బాగా మెల్ట్ అవుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ అనేది అయిపోయింది కదా, చూడండి 2 వైపులా కూడా. సో మీరు ఈ ప్యాన్ మీద కాకుండా మనకి శాండ్విచ్ చేసే మేకర్ కూడా ఉంటుంది, స్టాండ్ లాంటిది, మీరు దానిలో చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అంతేనండి, మన బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా కట్ చేసుకొని ఈవినింగ్స్ అలా ఎంజాయ్ చేసుకుంటే మన స్వీట్ స్టైల్ కూడా పనికిరాదు. చెప్తున్నాను కదా, ఇంట్లోనే హెల్తీగా చేసేసుకొని పిల్లలకి పెట్టేసేయండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. సో అంతేనండి, వీడియో అయితే డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు stay tuned to our cooks and vlogs. Thanks for watching the video. I'll see you guys on my next video. Until then, take care guys. Bye bye.